హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది మా యానివర్సరీ డే వ్లాగ్. యానివర్సరీ అంటే సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ లాంటివి ఉంటాయనుకోకండి. అలాంటివి ఏమీ ఈ వ్లాగ్లో ఉండవు. ఎందుకంటే మా హస్బెండ్కి కానీ నాకు కానీ కేక్ కటింగ్ అంటే అంత ఇష్టం ఉండదు. అందుకే ఇంకా సింపుల్గా ఇంట్లో పాయసం అయితే ప్రిపేర్ చేశాను. ఇది మా 8th యానివర్సరీ అండి. సింపుల్గా అయితే చాలా బాగా జరుపుకున్నాం. పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి మా ఫ్యామిలీలో ఒక మెంబర్ మిస్ అయ్యారు. ఎవరు అంటే మా పాప. ఎందుకు రాలేదో వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. చాలా ఫన్నీగా ఉంటుంది ఎందుకు రాలేదో తెలిస్తే. ఇంకా టెంపుల్కి వెళ్తే బయట ఒక క్యాట్ కనిపిస్తే దాంతో ఆడుకుంటున్నాడు మా అర్జున్. టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి. రీసెంట్గానే కట్టారు. ఇంకా ఎవ్వరు ఎక్కువ కూడా లేరు జనాలు. మేము ముగ్గురం, ఇంకా కొంతమంది ఉన్నారు అంతే. ఇంకా టెంపుల్కి వెళ్తే ఎవరైనా ఫస్ట్ ప్రదక్షిణాలే కదా చేస్తారు. మేము కూడా ప్రదక్షిణాలు చేస్తున్నాం. పిల్లలతో బయటకు వెళ్ళాలంటే అంత ఈజీ కాదండి. మా అర్జున్ అల్లరిని మేము ఇద్దరం ఉన్నా ఆపలేము వాడిని. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. బర్త్డేస్ అయినా ఏవైనా స్పెషల్ డేస్ అయినా అందరికీ గుర్తొచ్చేది టెంపుల్కి వెళ్ళి దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. ఆ టెంపుల్ ముందరే పొలాలు ఇలా ఉన్నాయి. ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది, అందువల్ల గాలి కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ మా అర్జున్ని చూసారా, అక్కడ వాటర్ క్యాన్ చూశాడు. ఇంకా వాటర్ వాడే తీసుకోవాలని ఇంకా స్టార్ట్ చేశాడు. నేను పట్టిస్తానురా అన్నా వాడు వినడు. వాడే తీసుకోవాలి, వాడే తాగాలి. అప్పుడే అంత పెద్దోడైపోయాడా అనిపిస్తుంది మా అర్జున్ని చూస్తే నాకు. వాడు వాటర్ తాగాక ఇంకా లోపలికి వెళ్ళాము. చుట్టూ చూస్తున్నాడు ఏమున్నాయా అని. ఇంకా పద్మావతి అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. ఏదైనా టెంపుల్లోకి వచ్చినంత ప్రశాంతత ఇంకెక్కడైనా ఉండదు కదా. మళ్ళీ వీడు ఆడడం స్టార్ట్ చేశాడు బయటకు వచ్చి. అక్కడ హోల్ ఉంటే గ్లాస్లో పట్టి హోల్లో పోస్తున్నాడు. వద్దురా అంటే వినడు. ఇంకా ఆడవడం స్టార్ట్ చేస్తాడు. కొంచెంసేపు ఆడుకోమని వదిలేసాము మేము. కూర్చుందాం పద. అక్కడ ఏం చేస్తున్నావు అజ్జు? ఏం చేస్తున్నావు? పడేయకూడదు రా. ఈ 8 years మా జర్నీలో గొడవ పడిన రోజులు ఉన్నాయి, అలాగే హ్యాపీగా ఉన్న రోజులు ఉన్నాయి. చెప్పాలంటే గొడవ పడిన రోజుల కంటే హ్యాపీగా ఉన్న డేసే చాలా ఎక్కువ. ఈ 8 years ఎంత త్వరగా గడిచిపోయాయో అసలు. చూస్తూనే డేస్ కాదు ఇయర్స్ అన్నీ పాస్ అయిపోయాయి. ఇంకా టెంపుల్ నుంచి అయితే ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. దారిలో మా అర్జున్ కారం దోశ కావాలి మమ్మీ అని అడిగాడు. వాడు అడిగాక ఇంకా కాదు అని చెప్తానా, అందుకని ఇంకా టిఫిన్ స్టాల్ దగ్గర ఆగి టిఫిన్స్ అయితే పార్సిల్ చేయించుకుంటున్నాం. ఇంటి దగ్గరికి వెళ్తే అందరం కలిసి తినొచ్చు కదా. యాక్చువల్గా అయితే రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వద్దాం అనుకున్నాం. పాప రాననింది. ఇంకా మేము ముగ్గురం వెళ్ళి ఏం తినేసి వస్తాం, ఇంటికి తీసుకెళ్తే అందరం కలిసి తినొచ్చు కదా అని ఇంటికి వెళ్ళిపోయాం. చూడండి మా చిట్టి తల్లి ఏం చేస్తుందో. ఎందుకు రాలేదు అని చెప్పాను కదా, దీనికోసమే. సీరియల్ కోసం రాలేదు. సీరియల్ పిచ్చి చాలా ఎక్కువ.
ఇదండి ఈ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.